సినిమా అంటే చాలా మందికి వినోదం. హీరోల డాన్సులు, విలన్ల ఫైట్లు, హీరోయిన్ల గ్లామర్. కానీ తెలుగు తెరపై ఒక వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత సినిమా అనే పదానికి ఒక కొత్త అర్థం వచ్చింది. ఆయన సినిమాలో పాటలుంటాయి కానీ అవి పాటలు కాదు, పోరాట గీతాలు. డైలాగులుంటాయి కానీ అవి డైలాగులు కాదు, పేదల రోదనలు. ఆయన తెరపై కనపడితే సాధారణ ప్రేక్షకుడే కాదు, రైతు, కూలీ, గిరిజనుడు తన ప్రతిబింబంలో వారిని చూసుకుంటారు. ఆయన ఎవరో కాదు, ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన విప్లవాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు మంత్రముగ్ధులుగా చేసిన పీపుల్ స్టార్. రియలిజం, సామాజిక స్పృహ, నిజమైన ప్రజా సమస్యలకు అద్దం పట్టిన చిత్రాలతో తెలుగు వెండితెరపై మరపురాని సినిమాలను నిర్మించి సినిమాల్లో నటించడమే కాదు, కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం ఇలా 24 శాఖలను తన భుజాన వేసుకొని సూపర్ హిట్ చిత్రాలను అందించగల సమర్థుడిగా టాలీవుడ్లో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన గొప్ప నటుడు. ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ పడలేదు కానీ ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్లో సంచలనం సృష్టించాయి, ఎప్పటికీ మర్చిపోలేని ఘనతను సాధించాయి. ఇంతటి ప్రయాణం ఎలా ప్రారంభమైనది? కష్టాల చీకటి నుంచి వెలుగును చూస్తూ తెలుగు సమాజాన్ని, తెలుగు సినిమా రంగాన్ని ఆర్ నారాయణమూర్తి ఎలా మార్చారు? సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? ఇప్పటి వరకు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. 1953 డిసెంబర్ 31న తూర్పుగోదావరి జిల్లా రౌతలపూడి మండలం మల్లంపేట గ్రామంలో పేద రైతు కుటుంబంలో రెడ్డి చిట్టమ్మ, రెడ్డి చిన్నయ్య నాయుడు దంపతులకు జన్మించారు ఆర్ నారాయణమూర్తి. చిన్ననాటి నుండే ఆకలి కష్టాల మధ్య ఎదిగారు. రౌతలపూడిలో 5వ తరగతి వరకు చదువుకొని తూర్పుగోదావరిలో శంఖవరంలో హైస్కూల్ చదువు పూర్తి చేసి ఇంటర్మీడియట్ను కాకినాడ ప్రభుత్వ హాస్టల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్, ప్రస్తుతం చెన్నైకి వెళ్లి BA పూర్తి చేశారు. కళాశాలలో చేరిన నారాయణమూర్తి డ్రామా కాంపిటీషన్లో ఎప్పుడూ పాల్గొనేవారు. వేదికపై ఆయన నటన చూసి ప్రొఫెసర్లు, సహచరులు ఆశ్చర్యపోయేవారు. అప్పటికే ఆయన డైలాగుల్లో కనిపించే విప్లవ భావాలు సహ విద్యార్థుల్ని ఆకర్షించేవి. కాలేజ్ రోజుల్లోనే ఆయన పేదల సమస్యలు, కూలీల కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. ఇతర విద్యార్థులు కాలేజ్ లైఫ్ను సరదాగా గడిపితే నారాయణమూర్తి గారు మాత్రం సమాజం గురించి ఆలోచించే, ప్రశ్నించే వ్యక్తిగా మారిపోయారు. కూలీలు, గిరిజనులు, రైతుల కష్టాలపై పుస్తకాలు చదవడం చేసేవారు. ఇలా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, కళా విభాగ కార్యదర్శిగా, ప్రభుత్వ హాస్టల్ అధ్యక్షుడిగా, పేద విద్యార్థుల నిధి సంఘ కార్యదర్శిగా చురుగ్గా పనిచేశారు. ఒకానొక టైంలో పోలీసుల విచారణ కూడా ఎదుర్కొన్న చరిత్ర ఆర్ నారాయణమూర్తికుంది. చిన్నప్పటి నుంచి సినిమాలు, డ్రామాలు, కవిత్వం అంటే ఇష్టమున్న ఆర్ నారాయణమూర్తికి సినిమాల్లో నటించాలని అనిపించింది మాత్రం స్నేహితులు, సన్నిహితుల కారణంగానే. కాలేజీ ప్రోగ్రామ్స్లో ఆయన నటన చూసి చాలామంది నీ నటన సినిమాల్లో బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడు అని ప్రోత్సహించేవారు. దీంతో డిగ్రీ మధ్యలోనే మూర్తి గారికి సినిమాలపై అభిరుచి పెరిగింది. ఇలా 1970లో ప్రారంభంలో ఆయన మద్రాసులో చదువుకునే టైంలో సినీ అవకాశాల కోసం ప్రయత్నం చేశాడు. ఇలా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళాక మూర్తిగారికి తెలిసింది, నాలాంటి వాళ్ళు ఇక్కడ లక్షలాది మంది ఉన్నారని. జూనియర్ వేషాలు వేశారు. ఎందరో మహానటులను చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఈ టైంలో మూర్తిగారికి దాసరి నారాయణరావు గారితో పరిచయం ఏర్పడింది. దాసరి గారు ఆర్ నారాయణమూర్తిలోని సామాజిక చైతన్యం, విప్లవ భావం చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. పరిచయం పెరిగింది. మూర్తిగారికి బొమ్మలు వేసే అలవాటుంది. ఆ అలవాటుతోనే మూర్తిగారు ఏఎన్ఆర్ బొమ్మ వేశారు. ఆ బొమ్మను దాసరి గారు చూసి మెచ్చుకొని డిగ్రీ పూర్తి చేసిరా మూర్తి, వేషమిస్తాను అన్నారు. మూర్తిగారు డిగ్రీ పూర్తి చేసి చెన్నైకి వెళ్లి దాసరి గారిని కలిశారు. ఇచ్చిన మాట ప్రకారం మహేష్ బాబు అన్న రమేష్ బాబు నీడా సినిమాలో దాసరి గారు నారాయణమూర్తికి సెకండ్ హీరోగా వేషం ఇచ్చారు. ఆ తర్వాత సంధ్యా సినిమాలో నారాయణమూర్తిని హీరోగా పెట్టి మూవీ తీశాడు. దీంతో మూర్తిగారికి అవకాశాలు రావటం మొదలయ్యాయి. కానీ నటుడిగా బిజీ కాలేకపోయారు. హీరో వేషాలు రాలేదు, చిన్న వేషాలే వస్తూ ఉండేవి. ఇలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. నేనెప్పుడు హీరో అవుతాను, నా ముఖం నా వాళ్లకి ఎలా చూపించగలను అని మానసిక వేదనకు గురయ్యారు. ఈ టైంలోనే ఘంటసాల పాడిన కళ కానిది విలువైనది పాట మూర్తిగారిలో ఎంతో ధైర్యం నింపింది. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారికి వచ్చిన ఆలోచన ఆయనను పీపుల్ స్టార్ని చేసింది. నాకెవరు హీరో వేషం ఇవ్వట్లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలనుకున్నాను. హీరో కావాలంటే డబ్బులు కావాలి. మూర్తిగారి దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు తన స్నేహితుల సహకారంతో స్నేహ చిత్ర పిక్చర్స్ పేరిట బ్యానర్ ప్రారంభించారు.
ఇలా ఆ బ్యానర్లో అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమా తీశారు. సినిమా పిచ్చితో కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్షన్ అన్నీ ఆయనే చేసుకున్నారు. జనం ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ విజయం ఆయనకు దర్శకుడిగా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అటు సమాజంలోని అన్యాయాలు, పేదల బాధలను తెరపై చూపుతూనే చిత్రసీమలో కొత్త పరంపరని సృష్టించాడు. ఈ విజయంతో వివిధ విప్లవాత్మక సామాజిక అంశాలపై ఎర్ర సైన్యం, లాల్ సలాం, దండోరా, చీమల దండు వంటి చిత్రాలు తీసి ప్రజల అందరిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందారు. పీపుల్ స్టార్గా ఎదిగారు. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో 10 సంవత్సరాల పాటు విజయ పరంపర కొనసాగించాడు. కానీ తర్వాత వరుస పరాజయాలు చూడాల్సి వచ్చింది. ఇలా ఇప్పటి వరకు ఆర్ నారాయణమూర్తి 26 సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా తీశాడు. ఇలా ఉంటే నారాయణమూర్తి గారికి ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదు? అయితే అందరూ ఆయన కావాలనే పెళ్లి చేసుకోకుండా సింపుల్గా సింప్లిసిటీతో బతికేస్తున్నాడని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యి తనకంటూ కుటుంబం ఉండాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. జీవితం అవకాశం ఇవ్వలేదు. అసలు కారణం లవ్ ఫెయిల్యూర్. నారాయణమూర్తికి కన్నీరు పెట్టించే ప్రేమ కథ ఉంది. అందుకే ఆయన జీవితంలో పెళ్లికి దూరంగా ఉండిపోయారు. ఇలా ఉండిపోవడానికి అసలు కారణం ఆయన తల్లిదండ్రులే అని చెప్తారు నారాయణమూర్తి. ఇక తన అమ్మా నాన్న చాలా మంచి వాళ్ళని, కాకపోతే కుల మత పట్టింపులు ఎక్కువగా ఉండేవని, అలా తాను ఒకసారి అంటరాని వ్యక్తిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే నాన్న తనను తరిమి కొరిమి కొట్టాడని, కులం విషయంలో తన తండ్రి అంత పర్టికులర్గా ఉండేవారని, అందుకే పెళ్లి చేసుకోవడం కుదరలేదు అన్నారు. అసలు విషయంలోకి వెళ్తే నారాయణమూర్తి గారు నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అడిగారు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకపోవడంతో, అలాగని ఆ అమ్మాయిని కాకుండా వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేకపోవడంతో నారాయణమూర్తి గారు బ్రహ్మచారిగా ఉండిపోయారట. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. అయితే పెళ్లి గురించి మాట్లాడుతూ వయసు పెరుగుతున్న కొద్దీ తోడు ఖచ్చితంగా ఉండాలని ఈ తరం వాళ్లకు అందుకే చెప్తున్నా, పెళ్లి చేసుకోండి. నాకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అదే నాకు సింపుల్గా ఉండడం నేర్పింది. ఇంతవరకు అలా జరిగిపోయింది. నేను కోరుకున్నట్లుగానే అయ్యింది. కానీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా, నేను పెళ్లి కూడా చేసుకోలేదు, ఇల్లు కూడా లేదు, ఇల్లు లేదు, పెళ్లి లేదు, ఒక కారు కూడా లేదు. లైఫ్ని నెట్టుకుంటూ వచ్చేస్తున్నా. ఒకసారి నేనున్న రూమ్లో పైన కూర్చున్నాను. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని ఫీల్ అవుతున్నాను. నాకు తోడుంటే ఎంత బాగుండేది అని నేను ఫీల్ అవుతున్నా. ఆ టైంలో 2 పక్షుల్ని చూశాను. ఆ పక్షులు ఎగురుకుంటూ ఎగురుకుంటూ గూటికి వెళ్ళాయి. అంటే జీవరాశిలో ప్రకృతి ధర్మం ఉంది. ప్రకృతిలో దాంపత్యం, తోడు, నీడ అనేది చాలా ముఖ్యం. కూడు, గుడ్డ, నీడ ప్రతి జీవరాశికి అవసరం. నేను మనిషినై ఉండి ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని చాలా పశ్చాత్తాపడ్డాను. కాబట్టి నేను కోరుకునేదేంటంటే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. నేనేదో సింపుల్గా ఉన్నాను, పెళ్లి లేదు, ఇల్లు లేదు, కారు లేదు అనేది అంతా ట్రాప్. నా జీవితం మీకు మార్గదర్శకం కాదు. నాలా ఎవరు ఉండద్దు. పెళ్ళెందుకు చేసుకోలేదని, ఇల్లెందుకు కట్టుకోలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. నా పరిస్థితి మీకు రాకూడదు. నాలా మీరు ఉండద్దు. బాగా సంపాదించుకోండి. ఒకటి దగ్గర చేయి చాచకండి. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయండి మనస్ఫూర్తిగా చెప్తున్నా. పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి, హ్యాపీగా ఉండండి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేటి కమర్షియల్ సినిమాలలో విజయ ధోరణి మారిపోయిన నారాయణమూర్తి జీవిత మాటల్లో, సినిమాల్లో ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో, కళకు కొత్త కోణాన్ని చూపించడంలో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉన్నారు. ఆయనలో మాత్రం ఏ మార్పు రాలేదు. 2025లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా అభిమానుల ప్రేమతో, రాజకీయ నాయకుల పరామర్శలతో త్వరగా కోలుకొని మళ్లీ సినిమా పనుల్లో కొనసాగుతూ యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు నారాయణమూర్తి గారు. ఇదండి ఆర్ నారాయణమూర్తి గారి బయోగ్రఫీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. మీకు ఇంకెవరి బయోగ్రఫీ కావాలో కామెంట్ చేయండి.